మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, ఒక మాట చదువుకుందాం. ఈ దినాన వాగ్దానం తీసుకోబోతున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము వాగ్దానాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాగ్దానం అంటే చెప్పిన కదా రాత్రి, వాగ్దానం అంటే ఏంటిది? మాట దానం చేయడం. మాట పాతది పోవాలని చెప్పినాం కదా, పాతది పోయిందా మరి? రాత్రి ఏం పోవాలనుకున్నాము? వాగ్దానము అంటే ఏంటిది అనుకున్నాం మనము? మాట దానం. ఎవరన్నా మాట దానం చేసిందా? డబ్బులు దానం చేస్తారు, అంతేనా కదా? ధాన్యము దానం చేస్తాం, బట్టలు దానం చేస్తాం, కానీ మాటలు ఎవరు దానం చేస్తారు? హల్లెలూయా. మాట దానము. వాగ్దానము, వాక్ ప్లస్ దానము. వాగ్దానము అంటే నిబంధన. హల్లెలూయా. కొన్నిసార్లు మానవుడు దేవునితో నిబంధన చేసుకున్నాడు, కొన్నిసార్లు దేవుడు మానవునితో నిబంధన చేసుకున్నాడు. దాన్నే వాగ్దానం అన్నారు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవండి అందరూ. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు. హల్లెలూయా. ఇది దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం. అబ్రహాంకు వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. అంటే అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. ఇది 12వ అధ్యాయం, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇది ఎన్నో అధ్యాయము? 12వ అధ్యాయము. మరి అబ్రహాముకి ఇస్సాకు ఎప్పుడు పుట్టిండు చెప్పండి? ఎన్నో అధ్యాయంకి వచ్చేసరికి పుట్టిండు? 19వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టిండు. అంటే 12 నుంచి వెళ్ళి 19వ అధ్యాయం దాకా అబ్రహాము ఒంటరిగానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొత్త సంవత్సరము వాగ్దానాలను తీసుకుంటా ఉన్నాం మనం రోజు, ప్రతి సంవత్సరము. కానీ వాగ్దానాలు ఎందుకు తీసుకోవాలో అది ఎంతమందికి తెలుసో నేను మిమ్మల్ని అడుగుతా. చెప్పాలి మీరు. వాగ్దానాలు ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటా ఉన్నారో, ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న మీరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? వాగ్దానాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంది అది నేర్చుకుందాం ఇవాళ. హల్లెలూయా. వాగ్దానం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంది? ఇప్పుడు అబ్రహాముకు 12వ అధ్యాయంలో మాట ఇచ్చిండు, వాగ్దానం చేసిండు దేవుడు. ఏమని చేసిండంటే, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తా అని చెప్పని ఆశీర్వదించిండు. ఆమేన్. హల్లెలూయా. 12 అయిపోయింది, 13 అయిపోయింది, 14 అయిపోయింది, 15 అధ్యాయాలు అయిపోయింది, 16వ అధ్యాయం కూడా అయిపోయింది. అంటే సుమారు 70 సంవత్సరాలు మొదలు పెడితే 98 సంవత్సరాల దాకా కూడా దేవుడు అబ్రహాము పట్ల చేసిన వాగ్దానము ఇంకా నెరవేర్చబడలేదు. కారణం ఏమై ఉంటుంది అంటారు చెప్పండి? హల్లెలూయా. కారణం ఏమై ఉంటుంది? ఎందుకు నెరవేర్చలేదు కావచ్చు? ఇప్పుడు మీరే నాకు చెప్పాలి దాని అర్థం. నేను మీకు చూపెడతాది, మీరు నాకు అర్థం చెప్పాలి. ఒకసారి 17వ అధ్యాయం తీయండి. 17వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అబ్రహాముతో మాట్లాడి, వినండి, ఇదిగో మళ్ళీ చదువున్నాను. నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు,
నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు చాలు నాన్న. హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఉన్నది మర్మం, దీన్ని దొరకబట్టండి మీరు. సీక్రెట్ ఇంట్లో ఉన్నది అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించలేదు అనేది. ఎందుకు 17వ అధ్యాయం దాకా ఎందుకు ఆశీర్వదించలేదు అంటారు. ఆ పై మొదటి వచనంలో కూడా ఏమున్నది తెలుసా? పైన కూడా నీవు నా ఎదుట నిందారహితుడవై ఉండుము అంటే దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఉండాలట అంటే నిందారహితులముగా ఉండాలి. దేవుని దగ్గర మనం వాగ్దానం తీసుకుంటాం కదా. ఇప్పుడు వాగ్దానాలు తీసుకున్న మనము ఆ వాగ్దానాలు తీసుకొని దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండకపోయేది ఉంటే కనుక ఆ వాగ్దానము నీకు వర్తించదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అబ్రహామును అంతదాకా ఆశీర్వదించలేదు అంటే ఇప్పుడు నేను చదువుతా ఆ మాట, మీరు చదవండి. ఇక మీదట నీ పేరు అబ్రహాము కాదు అనబడును. అంతేనా కాదా? ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము అదే 25వ వచనము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ లాబానును లక్ష్య పెట్టవద్దు, అతని పేరులోనే. ఆమేన్. హల్లెలూయా. అసలు ఇక్కడ ఏమని రాసిన? అతని పేరు అతని గుణములను, అంతేనా కదా? దీన్ని బట్టి అక్కడ ఆ అబీగయలు మాట్లాడుతూ ఉంది, దావీదుతోని మాట్లాడే మాట. ఏమంటుందంటే నాబాలు పేరు చెప్పి మాట్లాడుతుంది. నాబాలు పేరాట దేన్ని సూచిస్తూ ఉందట? ఆమేన్. హల్లెలూయా. ఆ పేరులోనే అతని గుణం ఉన్నదట. ఆడు ఎట్లాంటోడు అంటే మొరటోడు, తాగుబోతోడు, మొరటోడు అని చెప్తా ఉంది. అందుకే ఇక్కడ అబ్రహాము అనే పేరున్నంత వరదాకా దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదు. అబ్రహాము పేరు మారిందంటే అబ్రహాము గుణం మారేదాకా దేవుడు ఆశీర్వదించలేదు. ఆమేన్. హల్లెలూయా. అంతే కదా? పేరు గుణములను సూచించును అని ఉంది కదా. అందుకనే ఇక మీదట అన్నాడు. మళ్ళీ ఇక్కడ అంతకుముందు యాకోబుతోని కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఇక మీదట నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే పేరులో ఏముంది అంటే పేరులో గుణాలు ఉన్నాయంట. యాకోబు అనే మాటకు అర్థమైంది అంటే మోసగాడు. అంటే మోసగాడుగా ఉన్నంత కాలము దేవుడు యాకోబుకు చేసిన వాగ్దానము నెరవేర్చలే. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే మనలో ఉన్న గుణాలన్నీ మార్చబడినప్పుడే. మనం గుణం మారకపోతే వాగ్దానం పనిచేయదు. నిజమేనా? వాస్తవమేనా? మన గుణము మారకపోతే వాగ్దానం. ఇప్పుడు మనం వాగ్దానాలలోకి వెళ్దాం. తీసుకోండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, త్వరగా 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం చదవండి త్వరగా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూడా అద్భుతమైన సీక్రెట్ ఉన్నది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుని ఆత్మాభిషేకము లేకపోయేది ఉంటే కనుక ఆ మాట ఏది అర్థం కాదు మనకు. దేవుని మాటలు అర్థం కావడం చాలా కష్టం.
దేవుని ఆత్మాభిషేకం లేకుండా. ఇక్కడ ఏమున్నదో తెలుసా? వాగ్దానములన్నీ మొదటి నుంచి చూడండి. వాగ్దానములన్నీ ఎన్ని అయినను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం, అవన్నీ కూడా క్రీస్తు నందు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తీసుకున్న వాగ్దానం ఎప్పుడు నీ పట్ల ఆమేన్ అనబడుతుంది అంటే, నువ్వు క్రీస్తు నందు ఉంటే అంతే. నువ్వు క్రీస్తు నందు లేకపోతే నీ చేతిలో ఉన్న వాగ్దానం ఉన్నది కదా, దానివల్ల ప్రయోజనము లేదు. అందులో నువ్వు తీసుకున్నది ఒక్కటే. కానీ బైబిల్లో ఇక్కడ ఈ మాట ఏమంటాడు? వాగ్దానములు అన్నీ మనే, అన్నీ అన్నాడు అక్కడ. ఎన్ని అయినను ఎన్ని ఉన్నాయో తెలుసా బైబిల్లో వాగ్దానాలు? ఒక ఆయన రాసిండు 8,010 వాగ్దానాలు ఉన్నాయంట బైబిల్లో. 8,010. ఆమేన్, హల్లెలూయా. అందులో దేవుడు మానవునితో చేసుకున్నవి 2 హల్లెలూయా. మానవుడు దేవునితో చేసుకున్నవి 2 దేవుడు మానవునితో చేసుకునే 776 చిల్లర ఉన్నాయంట. 7,076 చిల్లర దేవుడు మానవునితో చేసుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దీన్ని బట్టి మనతోని కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. వాగ్దానాలు మనకు కూడా ఇచ్చిండు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ బైబిల్లో ఏం రాసిందంటే, వాగ్దానములన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని అయినా అవన్నీ నీకే, అవన్నీ నీ కొరకే నీయే అన్నట్టు ఉన్నాయంట. కానీ ఎప్పుడు అంటే, నువ్వు క్రీస్తు నందు ఉన్నప్పుడు. అక్కడ రాసున్నది అది. నువ్వు క్రీస్తు నందు లేకపోతే ఆ వాగ్దానాలన్నీ వ్యర్థమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడో పండుగకో పబ్బానికో వచ్చే వ్యక్తి కొత్త సంవత్సరం రోజు చర్చికి వచ్చి వాగ్దానం తీసుకున్నాడంట. ఆ వాగ్దానం తీసుకుంటే ఆ వాగ్దానంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన మాట ఉన్నదల్లా. ఏమన్నదంటే, నువ్వు నెమ్మదిగా పండుకొని సుఖముగా నిద్రించేదవు అని ఉన్నదంట. నువ్వు నెమ్మదిగా పండుకొని, చెప్పండి ఇప్పుడు వీని పరిస్థితి ఎట్లున్నది? అబ్బా, దేవుడు నాకు గొప్ప వాగ్దానం ఇచ్చిండు అనుకుంటాడున్నట్టు వాడు. మరి నిజమేనా? వాందేనా? అది కాదు, వానికి తగినది కాదు, ఆ వ్యక్తికి తగింది కాదు అది. హల్లెలూయా. అది తాగి సుఖాన్ని అనుభవిస్తానని అనుకుంటాడు కదా, అంతేనా కాదా? తాగుడులో ఒక తాగుబోతూ వాడు తాగే దాంట్లో సుఖం ఉన్నది అనుకుంటాడా, కష్టం ఉన్నది అనుకుంటాడా? సుఖం కోరుకుంటాడు తాగి. ఇప్పుడు వానికి ఏమొచ్చిందంటే, నువ్వు ఏంది నెమ్మదిగా పండుకొని సుఖమును అనుభవించదవు అని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధమైంది కాదు వాగ్దానం అంటే. ఎప్పుడైతే మనము క్రీస్తు నందు ఉంటామో, క్రీస్తు నందు లేకపోతే నువ్వు తీసుకున్న వాగ్దానము వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుకెళ్తున్నా. ఇప్పుడు ఇంకొక మాట చదువుతాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవదూతలకు కూడా వాగ్దానాలు ఉన్నాయంట. కానీ దేవదూతలు పాపము చేసినప్పుడు వాళ్ళను పట్టి దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోక మందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు కావల్లో ఉంచండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. అసలు దేవదూతలు తప్పు చేసినప్పుడే తీర్పు అంటే ఏందో తెలుసా? శిక్ష విధించడానికి పెట్టిండంట అక్కడ. అంటే దేవదూతలు పాపము చేసినప్పుడే వాళ్ళని దేవుడు శిక్షిస్తే, వాగ్దానాన్ని తీసుకొని, వాగ్దానాన్ని ఇంట్లో పెట్టుకొని, వాగ్దానాన్ని బైబిల్లో పెట్టుకొని దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే మరి మనకు శిక్ష ఉంటుందా, ఉండదా? ఇదేమైనా మీకు దెబ్బ తగిలినట్టు ఉందా? కనీసం
మనకు దెబ్బ తగిలినట్టు అనిపిస్తుందా ఈ మాట? దేవదూతలనే తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించిండంట. వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇక్కడ కటిక చీకటి బిలాము అని ఉంది. కటిక చీకటి బిలాము అంటే జైలే, నరకము అని అర్థం, నరకము. మరి దేవుని వాగ్దానాలను తీసుకొని బైబిల్లో పెట్టుకొని, చేతిలో పట్టుకొని, ఇంట్లో పెట్టుకొని దేవుని వాగ్దానాల ప్రకారము నడుచుకోకపోతే మరి మనకు శిక్ష ఉంటుందా ఉండదా? చెప్పండి అందరూ. ఉంటుంది కదా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాగ్దానము గనుక తీసుకొని దేవుని మాట ప్రకారము జీవించకపోతే తప్పకుండా శిక్ష అనుభవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. అసలు దేవుని వాగ్దానము వలన మన జీవితంలో ఏం జరగాలో ఇప్పుడు చూద్దాం మళ్ళా. ఆమేన్, హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చదువుదాం. వినండి దయచేసి. అమ్మా ఇటు వినండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నింటికి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, యేసుని గూర్చినట్టు ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇది మీరు జాగ్రత్త వినండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చిండో ఇప్పుడు చెప్పిండు దీంట్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాగ్దానాలు ఎందుకు ఇచ్చిండు, మనము వాగ్దానాలు ఎందుకు తీసుకోవాలి అనేది ఇల్లున్నది. ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు తీసుకోవాలని ఉన్నదో. పేర చదివారు కదా. ఇప్పుడు ఈ 3 భాగాలు చదివి 3 రెఫరెన్సులు చదివినరు. ఇందులో వాగ్దానాలు దేనికి తీసుకోవాలి అని చెప్పనేది చివరి వచనంలో రాసున్నది. దేని వలన రాసున్నది అంటే దురాశల వలననైనా లోకమందున్న భ్రష్టత్వాన్ని తొలగించుకోవడానికి, అంత మాత్రమే కాదు దేవ స్వభావమును ధరించుకోవడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు తీసుకునే వాగ్దానము తీసుకున్న వెంటనే లోకమందు ఇంతకు ముందు మనకు అంటినటువంటి భ్రష్టత్వం ఉంది కదా, ఆ భ్రష్ట స్వభావాన్ని తొలగించుకోవడానికి వాగ్దానం తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు వాగ్దానాలు తీసుకునే పర్పస్ ఏందో చెప్తారా? దేని కొరకు వాగ్దానాలు దీని కొరకేనా? ఇప్పుడు రాసున్న దాని ప్రకారం తీసుకుంటారా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మనం చదివిన దాని కొరకేనా వాగ్దానాలు తీసుకునేది? ఈ వాగ్దానం తీసుకొని లోకమందున్నటువంటి భ్రష్టత్వాన్ని మేము గడుక్కోవడానికి వాగ్దానం తీసుకుంటానని అనుకుంటారా? హల్లెలూయా. ఆ భ్రష్టత్వము కూడా దేని వలన కలిగిందట అంటే దురాశల వల్ల కలిగిందట. లోకమందున్నటువంటి దురాశల వలన కలిగిందట ఆ భ్రష్టత్వము. ఆ భ్రష్టత్వాన్ని తొలగించుకోవడానికి వాగ్దానం తీసుకోవాలట. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఈ పర్పస్లో ఈ వాగ్దానాలు తీసుకుంటా ఉన్నారు? అంత మాత్రం కాదు, ఇంకా ఇది ఘోరమైన మాట గుర్తుపెట్టుకోండి. చివరిది ఉన్నది కదా, అది ఆ దురాశల వలిగిన, మళ్ళీ చదువున్నాను అన్నమాట.
దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని, ఇగో ఇక్కడ ఇది చాలా భయంకరమైన మాట, దేవ స్వభావమునకు పాలివారగునట్లు ఆయన అనుగ్రహించిండు. దేన్ని? వాగ్దానాలు అనుగ్రహించిండు. ఈ వాగ్దానాలు ఎందుకంటే దేవుని స్వభావములో పాలివారుగా ఉండాలని వాగ్దానాలు అనుగ్రహించిండంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వభావము ధరించుకోవాలి ఈ వాగ్దానాలను తీసుకొని మనం, అంతే. లేకపోతే ఉంటే ఈ వాగ్దానం తీసుకొని వ్యర్థమే కదా, వ్యర్థం కాదా? ఒకటేమో దురాశల వలన కలిగిన భ్రష్టత్వాన్ని తొలగించుకోవడానికి, రెండవదేమో దేవ స్వభావము, ఈ వాగ్దానాలను తీసుకొని వీటి మూలముగా దేవ స్వభావమును ధరించుకోవడానికి వాగ్దానాలు తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు తీసుకొని అనేక మంది, ఎంతోమంది వాగ్దానాలను తీసుకొని వాటిని మరిచిపోయి సొంత ప్రయత్నాలు మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయము, త్వరగా 15వ వచనం చదవండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పిండు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానము యాకోబుకి ఇచ్చిండు. ఈ వాగ్దానము యాకోబుతో దేవుడు చేసుకున్నాడు ఈ నిబంధనను. యాకోబు అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి అరణ్యములో వాడు వెళుతూ ఒక రాత్రి పద్దనారాముకు వెళ్ళే సమయంలో యబ్బోకు రేవు దగ్గర పడుకున్నప్పుడు దేవదూతలు దిగివచ్చి యాకోబును ఆదరించి యాకోబుకు తోడుగా ఉండి యాకోబుతో మాట్లాడినరు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఈ వాగ్దానం ఇచ్చిండు. ఏమన్నానంటే, ఇప్పుడు నువ్వు పద్దనరాముకు పోతున్నావురా బిడ్డ, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అక్కడ నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తా నేను. అంత మాత్రమే కాదు, నువ్వు తిరిగి నీ దేశానికి వచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉంటా అన్నాడు. ఇవి నెరవేర్చే అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను రా అని వాగ్దానం చేసిండు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈయన దీన్ని నమ్మాలి అవద్దా? నమ్మాలి కదా. ఇది నమ్మిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత యాకోబు ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఆయనకు ఆయనే ఆశీర్వదించబడాలని అనేక ప్రయత్నాలు చేసిండు. సొంత ప్రయత్నాలు అన్నారు దాన్ని. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఒక మాట, ఈ మాట చూస్తే నాకు ఈ మాట యాదికొచ్చినా కూడా నవ్వుతుంది, తమాషా అనిపిస్తుంది. యాకోబును చంపేందుకు వాళ్ళ అన్నస్తాడు ఏశావు, వాళ్ళ అన్నస్తాడు. యాకోబు వాళ్ళ అన్నను లంచాలు ఇచ్చి, బుదుగరిచ్చి లంచాలు ఇచ్చి మచ్చిక చేసుకుందామని ప్రయత్నం చేసిండు. కానీ అవన్నీ ఏం జరగలే. దేవుడే ఏశావు మనసు మార్చిన తర్వాత యాకోబు ఏశావు దగ్గరికి పోయి అంటాడు కదా, అంటే అన్న నిన్ను చూస్తే దేవుని ముఖం చూసినట్టు అనిపిస్తుంది నాకు. నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది? మరి అన్నను మోసం చేసినప్పుడు అనిపించలేదా? అన్న పేరు చెప్పి ఆశీర్వాదాలు కొట్టేసిండు. బుక్కెడంతా బువ్వ పెట్టి జ్యేష్ఠత్వాన్ని గుంజుకున్నాడు. అంతేనా కాదా? ఇవి అన్నిటి సొంత ప్రయత్నాలు కాదా? ఇవి చెయ్యకుండా కూడా దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఇవి చెయ్యకున్నా కూడా దేవుడు చెప్పిండు. అసలు యాకోబును ఏశావు వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, వాగ్దానం ఇచ్చిండు. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చిండు అంటే యాకోబు తల్లికి ఇచ్చిండు, రాహేలుకు. ఏమని వాగ్దానం చేసిండు అంటే, నీ గర్భవాసములో నుండి 2 జనాంగాలు వస్తూ ఉన్నాయి, పెద్దోడు చిన్నోనికి దాసుడు అవుతాడని చెప్పిండు. ఇంకేం దీవెన కావాలి చెప్పండి?
ఈ వాగ్దానం అంతేనా కదా? ఇప్పుడు వాగ్దానం ఇచ్చిన ఆయన నెరవేరుస్తాడని తెలిసి కూడా దురాశల వలన అనేకమైన మలినాన్ని అట్టించుకున్నాడు యాకోబు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం కూడా యాకోబు లాగా అంటించుకుంటే కుదరదు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానము తీసుకొని మనం మళ్ళీ లోకంలో ఉన్న దురాశలకు అలవాటు పడి ఆ యొక్క దురాశల వలన కలిగే భ్రష్టత్వాన్ని అంటించుకుంటే ఈ వాగ్దానము నిష్ఫలమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా. కాబట్టి వాగ్దానం చేసిన వాడు ఎవరు చెప్తా? వాగ్దానము చేసిన వాడు ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఈ దినము మీరు తీసుకోబోయే వాగ్దానాలు ఉన్నాయి కదా, ఇవి మీకు ఇచ్చేటి దేవుడిచ్చే మాట. మీరు ఆయనను నమ్మండి. వాగ్దానము తీసుకోవడమే కాదు, ఇప్పుడు మీరు విన్నారు కదా, వాగ్దానము తీసుకున్న మీరు గుణాలను మార్చుకోండి మొట్టమొదటిది. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదట ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మొట్టమొదట మన గుణం మారాలి. అంటే దాని అర్థం ఏంటంటే పాత సంవత్సరంలో ఉన్న గుణం పోవాలి. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, రెండవ అబ్రాము దీవించబడడానికి అంతకాలం ఎందుకు పట్టిందంటే, ఒకటేమో ఆయన పేరు, అంటే ఆయన గుణం మారడానికి. రెండవది ఏందో తెలుసా? అబ్రాము ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న నెంబడి పెట్టుకొచ్చుకున్నాడు. తెరహు అనే మాటకు అర్థం ఏంటంటే ఆలస్యము. తెరహు అబ్రాము వెంట ఉన్నంతకా లోతును కూడా మీరు మరి పాస్టర్ ఏంది ఇట్లా చెప్తాడు అనుకునేరు. ఎక్కడ అంటే మేము ఒక చిన్న ట్రైనింగ్ చేసినాం కదా మనం మన చర్చిలో. హారానులో తెరహు మృతి పొందెను అని ఉంది. తెరహు హారానులో మృతి పొందిండు. అంటే తెరహు చచ్చిపోయేంత వరకు, అంటే చనిపోయేంత వరకు దేవుడు అబ్రాహామును ఆశీర్వదించలేదు. ఆమేన్, హల్లెలూయా. తెరహు వాళ్ళ నాన్న. తెరహు అనే మాటకు అర్థమైంది అంటే ఆలస్యము. తెరహు హారాను దాకా వచ్చినాక హారానులో చచ్చిపోయిండు. అంటే వాళ్ళ ఆలస్యం అనేది చనిపోయేంత వరకు, అంటే మనలో ఉన్న ఆలస్యం చేసే గుణం చచ్చేంత వరకు మనం దీవించబడం. మందిరానికి రావడం ఆలస్యమే, పండుగ చేసుకోవడానికి ఆలస్యమే, ప్రతి విషయంలో ఆలస్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఆలస్యము చేసే గుణము చచ్చేంత వరదాకా మనము ఆశీర్వదించబడము, దీవించబడము. ప్రైజ్ ది లార్డ్. మనము తీసుకునే వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడము. కాబట్టి ఆలస్యాన్ని చంపేద్దాం. చెప్పండి హల్లెలూయా. ఆలస్యాన్ని ఏం చేద్దాం చెప్పండి? కొందరు అసలు మాట్లాడతలేరు. కొందరు ఏం చేద్దాము? చంపేద్దామా? కవిత బొడ్డ దాచుకుందాం సంచిలో అనుకుంటుంది కవిత. ఇంకా దానివల్ల నాకేమి నష్టమవుతుందయ్యా? ఉండనియే రాదు మనోళ్ళకు. ఆలస్యము చావకపోతే ఆశీర్వాదము రాదమ్మా. ప్రతీది దేవుని వాక్యంలో నుండే చెప్తాను నేను. నా సొంత మాటలు నేను ఏమీ చెప్పడం లేదు, నా కడుపులున్న మాటలు చెప్పడం లేదు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళే చదువుతారు. నేను చెప్పే మాటలు కాదు ఇవి. ఆలస్యము అనేది చావకపోతే ఆశీర్వాదము దూరం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా అద్భుతం. మోషేతో దేవుడు అన్నాడు అంటే, మోషే పొద్దుగా లేచి ఐగుప్తు నది దగ్గరికి పో, అక్కడ ఫరో కలుస్తాడు అన్నాడు. అంటే పొద్దున్నే అని రాసింది అక్కడ. ఉదయమే లేచిపో అన్నాడు. అది దాటిపోతే కలవడా ఆయన నీకు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిన సమయము దాటితే ఆయన కలవడు నీకు. కాబట్టి దేవుడు వచ్చే సమయాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు ఆయనను కలుసుకోలేరు, ఆయన ఆశీర్వాదం పొందుకోలేరు. కాబట్టి ఆలస్యం ఎప్పుడూ మంచిది కాదు. ఒకటి గుణం మారాలి, ఆలస్యము చావాలి. వాగ్దానాలు తీసుకోవడం వల్ల మూడోది ఏంటి అంటే
లోకమందున్న దురాశల వలన కలిగినటువంటి ఆ మలినాన్ని కడుక్కోవాలి, భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల ద్వారా కడుక్కోవాలి. 4వది దేవుని స్వభావాన్ని, అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పిండు, యేసుక్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి, దేవ స్వభావమును ధరించుకోవాలి. దీని కొరకు ఈ వాగ్దానాలు. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.